అందరు నమస్తే. మనకు తెలంగాణ ఎప్పుడొచ్చింది? 2014లో వచ్చింది. ఇచ్చింది కాంగ్రెస్, తెచ్చింది తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వంలో. దానిలో ఏం డౌట్ లేదు కదా ఎవరికి. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే మొన్ననే 2023 డిసెంబర్ 7 నాడే తెలంగాణ వచ్చింది అనుకుంటున్నాడు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే మారుస్తారేమో రేపు 10th క్లాస్ బుక్కుల్లో అక్కడ ఇక్కడ తెలంగాణ ఎప్పుడు వచ్చింది అంటే మన పిల్లలకు ఇంకా 2014 కాదు 2023 డిసెంబర్ 7 నాడే వచ్చిందని మారుస్తారేమో పాఠం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా క్లాసుల్లో ఈ తెలంగాణ హిస్టరీ అదంతా తీసిపడేసారు. తెలంగాణ చరిత్రలంతా తీసేసిండ్రు. ఎందుకు గవర్నమెంట్ పోర్టల్లో తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఏం జరిగిందో మొత్తం తీసేసిండ్రు. తీసేసి డిసెంబర్ 7, 2023 నుంచి ఏం జరుగుతుందో అదే పెట్టుకున్నారు. ఇప్పుడు నేను మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఫ్లైఓవర్ ఓపెనింగ్ పోయిండు రేవంత్ రెడ్డి గారు. ఆ ఫ్లైఓవర్ ఓపెనింగ్లో మాట్లాడిన మాటలు ఆధారం చేసుకొని నేను విశ్లేషణ చేస్తున్నా. ఆ విశ్లేషణ చూద్దాం. ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్లైఓవర్ ఎక్కడిదంటే కొండాపూర్ నుంచి అటు గచ్చిబౌలి ఏరియాకు అటు శంషాబాద్ కూడా పోవచ్చు. ఫ్లైఓవర్ను ప్రారంభించింది రేవంత్ రెడ్డి గారు. అది కట్టింది వీళ్ళు కాదు, కేసీఆర్ గవర్నమెంట్లో కట్టిండ్రు. అది వీళ్ళు వచ్చినాక నేను చెప్తలేను. ఎట్లున్నదంటే అత్తదిద్దిన సంసారానికి కోడలు వచ్చి రంగులు వేసినట్టు అవతల గవర్నమెంట్లో కట్టిండ్రు. అయిపోయింది అప్పుడే. ఎలక్షన్ కోడ్ అని ఆపిండ్రు. ఈ సంవత్సరంన్నర తర్వాత ఎంబడే స్టార్ట్ చేస్తే మళ్ళీ అటే పోతుందేమో అన్నట్టు ఆపి 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 ఇప్పుడు స్టార్ట్ చేసి అన్నిటికీ రంగులు వేసినారు. మళ్ళీ మీరు చూస్తున్నారు హైదరాబాద్ నిండా. నేను చాలా సామెతలు చెప్పిన దీనిపైన. మా తాత ఇల్లు కడితే నేను రంగులు వేస్తే ఆ ఇల్లు తాతనే కట్టినంటారు తప్ప నేను కట్టిన అన్నారు. నేను రంగులు వేసినా అంటారు. సేమ్ రేవంత్ రెడ్డి గారు మొత్తం పెయింట్లు వేస్తున్నారు. ఆ శంకుస్థాపన ఆయన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి, ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ప్రారంభించిండు, తప్పేం లేదు. కాకపోతే వీళ్ళు కూడా కట్టాలి కదా. వీళ్ళు ఇప్పటిదాకా ఒక ఫ్లైఓవర్కి శంకుస్థాపన చేయలే. ఎక్కడ ఓ రోడ్ వేసిన వాళ్ళు కాదు, ఓ గుంత పూడ్చిన వాళ్ళు కాదు, ఓ బిల్డింగ్ కట్టిన వాళ్ళు కాదు, అంతకన్నా ముందు పునాది తీసిన వాళ్ళు కాదు, ముగ్గు వచ్చిన వాళ్ళు కాదు, ఏం లేదు. సరే కట్టిర్రు. కానీ ఆడ పోయి ఏం కామెంట్ చేయాలి? ప్రారంభించిందేమో కేసీఆర్ శంకుస్థాపన చేసి కేసీఆర్ గవర్నమెంట్ కట్టింది. ఎవరు కట్టినా జనం డబ్బులే, దానిలో తప్పులేదు. ఇప్పుడు రేపు రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసినా కూడా రేపు ఇంకోరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. కానీ మాట్లాడే మాటల మీద మాట్లాడుతున్నాను నేను. స్టార్ట్ చేయడం తప్పులేదు. మళ్ళీ కేసీఆర్ వచ్చి స్టార్ట్ చేయాలంటే అది చాలా టైం పడుతుంది కదా. ఇంకో 3 సంవత్సరాలు ఈజీగా పడుతుంది కదా. ఈ గవర్నమెంట్ పోవాలి, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. అప్పటి పరిస్థితులు అవన్నీ వేరే ఉంటాయి. కాబట్టి జనాల సౌకర్యం కోసం ప్రారంభించాల్సిందే, నో డౌట్. కానీ ఆయన మాట్లాడిన మాటలు నేను ఎందుకు చెప్తున్నా? 2014 జూన్ 2 కాదు, 2023 డిసెంబర్ 7 అని ఎందుకంటున్నా అంటే మీరు ఈ వాయిస్ వినండి. అది వింటే మీకు అర్థమవుతుంది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇతరులు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఈ సైబరాబాద్ను హైటెక్ సిటీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటే అందరు నవ్విండ్రు. ఇది అయ్యేదేనా? ఔటర్ రింగ్ రోడ్డు వచ్చేదేనా? అంతర్జాతీయ ఎయిర్పోర్టు పూర్తి అయ్యేదేనా అని. కానీ ఇవాళ మిత్రులారా, మీ కల్లారా చూస్తున్నారు ఈ అభివృద్ధిని. ఔటర్ రింగ్ రోడ్డును చూసారు, అంతర్జాతీయ ఎయిర్పోర్టును చూసారు, హైటెక్ సిటీని చూసారు, గచ్చిబౌలి చౌరస్తాను చూసారు. ఒకనాడు ఈ ప్రాంతానికి రావాలంటే 6 తర్వాత ఊరికి పోయినట్టు ఉండేది. ఏమంటున్నారు రేవంత్ రెడ్డి గారు? అక్కడ పోయిన కాబట్టి అదే మాట మాట్లాడాలి. 9 తర్వాత ఇంక నిద్రపోతుందంట హైదరాబాదు. 9 తర్వాత అక్కడ మాత్రం వెలుగులు జరుగుతున్నాయంట. అప్పుడు హైటెక్ ఎయిర్పోర్ట్ కడతామంటే, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ కడతామంటే అప్పుడున్న కాంగ్రెస్ తర్వాత కట్టిన వాళ్ళు, మెట్రో తీసుకొస్తామంటే నవ్వింది ఎవరు తెలుసా? వీళ్ళే. ఆ నవ్విన దానిలో రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు, టీడీపీలో ఉన్నాడు. అప్పుడు నవ్వింది వాళ్ళే కదా. అప్పుడు అంటే అక్కడి నుంచి ఇక్కడ రాగానే అయిపోతుందా? అప్పుడు నవ్వి అయిపోయినాయని చెప్పి ఇటు వచ్చిర్రు అనమాట. సరే, ఏమంటాడంటే చంద్రబాబు నాయుడు డెవలప్ చేసిండు, వైఎస్ రాజశేఖర రెడ్డి కొనసాగించిండు, ఇంతే. వైఎస్ రాజశేఖర రెడ్డి సెప్టెంబర్ 2, 2009 చనిపోయాడు. 9 నుంచి 14 దాకా కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది. 14 నుంచి 23 దాకా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది. అందరికి గుర్తుందో లేదో కానీ నేను ఒక విషయం చెప్తా. నేను హైదరాబాద్లో పుట్టి పెరగలే కానీ చంద్రబాబు నాయుడు అన్నందుకు నేను చెప్తా. 2006-7 టైంలో హైటెక్ సిటీ పోతే వీళ్ళు కట్టిన ఆ రౌండ్దే హైటెక్ సిటీ కదా. ఇంకా ఆ రౌండ్ది కట్టే కదా హైటెక్ సిటీ కట్టినామని చెప్పేది. దాన్ని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేసిండు, ఈయన కట్టిండు. ఈయననేమో చంద్రబాబే కట్టినని చెప్తాడు, చంద్రబాబుని అవతలకో నేనే కట్టినని చెప్పుకుంటాడు. ఇద్దరు పదులుకొని మాట్లాడే మాటలు ఇవి. అయితే నేను 2006 ఆ టైంలో పోయినప్పుడు ఆ హైటెక్ సిటీ ఎదురుగానే మొత్తం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉండేది. రోడ్డు మీదే, అసలు వెనుక మొత్తం ఖాళీ ప్లేసే. అప్పుడు ఏం లేదు ఆడ, అదొక్కటే కనిపించేది.
మధ్యాహ్నం మన సైడ్ ఉత్త సూనికి పోయి ఆడనే ఫాస్ట్ ఫుడ్ తినేవాళ్ళం. ఆడనే ఖాళీ ప్లేస్ 2006-7 టైంలో. అంటే అప్పటికి చంద్రబాబు నాయుడు దిగిపోయాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిండు. తర్వాత కొంచెం డెవలప్ అయింది. తర్వాత అంతా డెవలప్ అయింది ఎప్పుడు? 2007లో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో పోవాలంటే భయమే ఇది 2007లో. తర్వాతనే డెవలప్ అయింది. తర్వాతనే అదంతా డెవలప్ అయిందంతా కూడా 2007, 8, 9 ఆ తర్వాత డెవలప్ అయింది. ఆయనకు రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ఎమ్మెల్యే కాలనీ చౌరస్తాలో ఆటోలు ఆపుకునేది, ఇప్పుడు మనుషులు ఇవ్వడానికి స్థలం లేదు. డెవలప్ అయ్యింది చంద్రబాబు నాయుడు పీరియడ్ కాదు, తర్వాత డెవలప్ అయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా డెవలప్ చేసిండు. మరి 14 నుంచి 23 దాకా వస్తుంది నా అసలు. అక్కడ పోతే అడిగితే చెప్తారు. అంటే పొలిటికల్గా ఎవరి మీదైనా రైవల్టీ ఉండొచ్చు, పొలిటికల్గా ఎవరి మీదైనా కక్ష ఉండొచ్చు, కానీ నిజాన్ని దాచే ప్రయత్నం చేస్తే అది అబద్ధం అని తెలిసిపోతుంది. అసలు ఆ గచ్చిబౌలి ఏంది, ఆ ఫ్లైఓవర్లు ఏంది, తెలంగాణ హైదరాబాద్లో ఎన్ని ఫ్లైఓవర్లు, ఏం కథ. మన తెలంగాణ మనకు వచ్చినాకనే మన డబ్బులు మనం పెట్టి కట్టుకున్నాం. ఈయన చెప్పినట్లుగా, రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లుగా అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినట్టు చంద్రబాబు చేసినట్టే తెలంగాణ ఎందుకు అవసరమే లేకుంటుండే కదా. తెలంగాణ ఎందుకు? వీళ్ళంతా ఇంట్లో పండుకుంటే జనాలు తెలంగాణ ఉద్యమం చేసినారు, జనాలు కిరోసిన్ పోసిన అంటు పెట్టుకున్నారు, జనాలు చచ్చిపోయినరు. రేవంత్ రెడ్డి గారు కాదు, ఆయన ఇంట్లో పండుకున్నాడు, చంద్రబాబు ఇంట్లో. అంత డెవలప్మెంట్ అయితే మన పైసలు మనకే ఖర్చు పెట్టి మన దగ్గరనే డెవలప్మెంట్ అయితే తెలంగాణ ఎందుకు తెచ్చుకుంటాం? 2009 తర్వాతనే కదా రెండో దశ తెలంగాణ ఉద్యమం జరిగింది. 2009 తర్వాతనే కదా ఇప్పుడు యూత్ నాలాంటి వాళ్ళు అందరూ బయటకు వచ్చి తెలంగాణ ఉద్యమం చేసింది. మరి అంత డెవలప్మెంట్ చేస్తే అప్పుడే ఇదంతా ఉంటే మనలోకి ఉద్యోగాలు ఎందుకు రాలేదు సార్? మనం ఎందుకు తెలంగాణ ఉద్యమం చేసినాం? దాని తర్వాత జరిగింది వ్యవహారం అంతా. మన తెలంగాణ మనకు వచ్చిన తర్వాత మన డబ్బులు మనం పెట్టుకొని మన తెలంగాణ గొప్పతనం, హైదరాబాద్ గొప్పతనం చెప్పుకొని అప్పుడు వచ్చింది. అంతకుముందు కొద్దిగా జరిగింది, జరగలేదని కాదు, కానీ ఏమీ జరగలేదు. తెలంగాణ ఇప్పుడే వచ్చింది, మేము వచ్చినాకనే. అసలు ఇప్పుడు మన దగ్గర లెక్క ఉంది. రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించి 6 months అయింది, అయిపోయి దావోస్ పోయొచ్చి 2025లో 1,78,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్పిండ్రు. 2024లో అంతకన్నా ముందు 37,000 కోట్ల పెట్టుబడులు తెచ్చినామని చెప్పుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీలు తీసిండ్రు, పేపర్లో ఫుల్ పేజ్ యాడ్లు వేసిండ్రు. ఇప్పటికి ఒక్క కంపెనీ అన్న దిగిందా? లాంచ్ అయిందా? దిగిందా అంటే లాంచ్ అయిందా? వచ్చిందా? ముగ్గు పోసినారా ఒక కంపెనీ కన్నా? ఒక కంపెనీ కన్నా బోర్డు తగిలిచ్చిండ్రా? ఒక కంపెనీలో ఒక్కరికన్నా ఉద్యోగం ఇచ్చిండ్రా? అది మన పాలన. అండ్ ఇంకో వీడియో కూడా చూడండి మీరు. ఆ మధ్య కాలంలో మీరు చూసి ఉంటారు, అక్కినేని నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ విషయంలో ప్రభుత్వం తొలగించింది. తర్వాత నాగార్జున గారు గుర్తించి వారే స్వయంగా ముందుకొచ్చి 2 ఎకరాలు అక్కడ చెరువుకు స్వయంగా వారే నన్ను కలిసి అప్పచెప్పి నగర అభివృద్ధిలో నేను ఒక హీరోగా ముందుంటా, మీరు ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఆ చెరువును మీరు అభివృద్ధి చేస్తున్నారని చెప్పి 2 ఎకరాల స్థలాన్ని నాగార్జున గారు వాలంటీర్గా ముందుకొచ్చి ఈరోజు మనకు వారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఏమైంది? అక్కినేని నాగార్జున ఆకాశానికి ఎత్తిండు. చీకటి ఒప్పందం ఏం జరిగింది? వెనుక ఏం జరిగింది? త్వరలో సిగ్నల్ టీవీలో చూస్తారు అది. కానీ అక్కినేని నాగార్జున కూలగొట్టిన రోజు, ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిన రోజు కోర్టుకు పోయిండు. ఆయననే స్వయంగా 2 ఎకరాలు చెరువుకి ఇచ్చేసినాడు భూమిని. మరి మీరు కూలగొట్టుడు ఎందుకు? ఆయన కోర్టు ఎందుకు? కూలగొట్టిన రోజు కోర్టుకు పోయి మధ్యాహ్నం కల్లా స్టే తెచ్చుకున్నాడు. ఆయన స్టే తెచ్చుకున్న లోపే కూలగొట్టినారు. అంటే నాలుగా తిరగబడవచ్చు, నాలుగా ఎన్నైనా మాట్లాడవచ్చు, కానీ మన కన్న ముందర ఇదేం 20 సంవత్సరాల క్రితం జరిగింది కాదు కదా, మొన్ననే జరిగింది, మన కన్న ముందరనే చూసినాం కదా. ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిన రోజు కోర్టుకు పోయిందా లేదా నాగార్జున? మరి స్వచ్ఛందంగా ఆయన 2 ఎకరాలు అప్పగించేవాడైతే కోర్టుకి ఎందుకు పోయిండు? కోర్టుకు వెళ్ళి స్టే ఎందుకు తెచ్చుకున్నాడు? స్టే తెచ్చుకునే లోపలనే మీరు పోయి ఎందుకు కూలగొట్టిరు దాన్ని? తర్వాత ఆల్రెడీ స్టే ఉన్నట్టుగా, గతంలోనే స్టే ఉన్నట్టుగా నాగార్జున పేరు మీద పెస్టోడ్ ఎందుకు వచ్చింది? ఆల్రెడీ స్టే ఉన్నది, ప్రభుత్వం పట్టించుకోకుండా కూలగొట్టిందని. మళ్ళీ ఆయననే స్వచ్ఛందంగా 2 ఎకరాలు చెరువుకు అప్పగించిన ఎందుకు చెప్తున్నారు? అంటే మీ చాత కాలేదా? స్వాధీనపరచుకోడు, ఆయన స్వచ్ఛందంగా ఇస్తే తీసుకున్నారా? ఎవరి చెవులో పూలు పెట్టడానికి ఇదంతా వేరే ఉంది వ్యవహారం, దోస్తానం వేరే ఉంది. ఆ దోస్తానం త్వరలో బయట పెడతాం, కానీ ఎందుకంటే తెలంగాణ కోణంలో బయట పెడతాం. నాకు నాగార్జున మీద కోపం లేదు, రేవంత్ రెడ్డి మీద కోపం లేదు. అంటే జనాలను ఎట్లా మెస్మరైజ్ చేస్తున్నానని చెప్పడానికి అది బయట పెడతాను నేను.
హైడ్రా తీసుకొచ్చి ఎన్ కన్వెన్షన్ మీద అసలు ఎన్ని మాటలు సోషల్ మీడియాలో ఎంత అటాక్ చేసిన నాగార్జునను, తర్వాత నాగార్జున ఎట్లా మర్చిపోయిండు, ఆ మధ్యలో ఏం జరిగింది అనేదే చీకటి ఒప్పందం. ఇప్పుడు అంటే ఇప్పుడు జనాలంతా పిచ్చోళ్ళా? ఎవరు పిచ్చోళ్ళు? నాలుగే మడతబడ్డది చూసినరా? రేవంత్ రెడ్డి నాలుగు మడతబడి మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి కలర్స్కు ఇదొక ఉదాహరణ. కలర్స్ చేంజ్, కలర్ షేడ్స్ అనమాట. ఒక మనిషిలో షేడ్స్ ఉంటాయి, కానీ మనిషిలో ఉండొచ్చు, కానీ ఒక ముఖ్యమంత్రిలో షేడ్స్ ఉండకూడదు. ఈ షేడ్స్ వెనుక ఏం జరిగింది అనేదే అసలు వార్త. చెప్పుదాం త్వరలో వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు. కానీ మరి ఆ రోజు మీరు మాట్లాడింది ఎందుకు? ఆయన అసెంబ్లీలో ఎందుకు మాట్లాడిండు? నాగార్జున కబ్జా చేసినని. ఆ తర్వాత ఇన్కన్వెన్షన్ని మరి ఆయన ఇయ్యను అంటే కూలగొట్టినరా? వాళ్ళు కూలగొట్టిన తర్వాత ఆయన ఎందుకు స్వచ్ఛందంగా ఇచ్చిండు? మధ్యలో కోర్టుకి ఎందుకు పోయిండు? ఎందుకు స్టే తెచ్చిండ్రు? తర్వాత ఈ మధ్య ఏం జరిగింది? ఏంది ఇదంతా? ఏం జరుగుతుంది? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.